అందరికి నమస్కారం అండి. నాకు రిక్వెస్ట్ తెలుసండి. చేస్తున్నారా? డిమాండ్ చేస్తున్నారా? ఏం జరుగుతుంది అక్కడి నుంచి? అక్కడ ఆర్డర్ వస్తుంది. అక్కడ రిక్వెస్ట్ ఉండాలండి. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు. అండ్ ఈ ట్రైలర్ ఈవెంట్ లాంచ్ చేయడానికి వచ్చిన గోపిచంద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ట్రైలర్ డిజిటల్లో లాంచ్ చేసిన నాని గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ చూసినట్టుగానే నాని గారు సర్టిఫై చేసినట్టుగా దిస్ విల్ బి వెరీ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ గుడ్ ఫిలిం. ఇది చిన్న 2 మినిట్స్ మీకు షేర్ చేసుకుంటాను. రాజువైద్య రాంబాయి టైంలో కథ చెప్తానని చెప్పి వరలక్ష్మి గారు కాల్ చేసి ఉండే. అదే టైంలో ప్రమోషన్ ఉన్నాం. మేము వాసు గారితో ఇదే మాట్లాడుతుండే. కథ చెప్తా అంటున్నారండి, ఆమె డైరెక్ట్ చేస్తా అంటున్నారు, ఏమంటారు మీరు? వాసు గారు అంటారు, ఏమన్నారు వాసు గారు మీరు? ఏమన్నారు? అయిపోయి చెప్పద్దా? లేదు లేదు, కథ బాగుందని విన్నాను, ఒకసారి విని చెప్పు అని చెప్పారు ఆయన. విన్నాము, అంతే మీరు చెప్పింది కాదా? ఏం మారట్లేదండి, అంతే చెప్పారు ఆయన. అంటే మీ ఎక్స్ప్రెషన్ వల్ల ప్రాబ్లం అయింది ఇప్పుడు. లేదు అదే చెప్పారండి. విని చెప్పు బాగుంది, నేను వేరే దగ్గర నుంచి విన్నాను, చాలా బాగుందని చెప్పారు ఆయన. విన్నాము, బాగుంది. నేను వరలక్ష్మి గారికి ఏం చెప్పానంటే, ఈ రాజువైద్య రాంబాయి అయిపోయి వరకు ఆగుదామండి, మళ్ళీ ఒకసారి విందాం అని చెప్పాను. లేదండి, మీరు నచ్చిందన్నారు కదా, వీల్ ప్లాన్ ద థింగ్స్ అన్నారు. రాజువైద్య రాంబాయి రిలీజ్ అయింది, ఒక 1 వీక్ 2 వీక్స్ అయింది. ఆమె ఫోన్ చేసి 17 నుంచి షూటింగ్, యూ హ్యావ్ టు కమ్ అంటే, అది కాదండి కొంచెం చూద్దామండి అని చెప్పాను. 21st రాజువైద్య రాంబాయి రిలీజు, 17 నవంబర్న షూట్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా థియేటర్ రన్ అయిపోయేసరికి 2 స్కెడ్యూల్స్ అయిపోయాయి. నిజం జోక్ కాదు, సీరియస్లీ. ఆ సినిమా సెకండ్ రన్ December 12th ఎప్పుడు అయిపోయింది. 13th నేను ఫస్ట్ హాఫ్ మొత్తం చూశాను. అయితే 18th December మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. 30th కల్లా అయిపోయింది. Jan 3rd ఫుల్ కట్ చూశాను. మీరు నవ్వకండి. సో యా, ట్రిమెండస్లీ ఫాస్ట్ అండ్ వెరీ వెరీ సూపర్ క్వాలిటీతో తీశారు. డిఓపి ఎడ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిగ్గర్ సినిమాని, బిగ్గర్ స్కేల్ని అంత బాగా పుల్ ఆఫ్ చేసినందుకు క్రెడిట్స్ టు యూ. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ మ్యాన్ బిహైండ్ ప్రవీణ్ ఎక్కడ? యా, ప్రవీణ్ ఈజ్ ద పర్సన్ హూ వాజ్ బిహైండ్ ఎవ్రీథింగ్ టు మేక్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్ ప్రవీణ్. అండ్ ఇంత ఫాస్టర్ ప్రొడక్షన్ నా లైఫ్లో నేను చూడలేదండి, చూస్తాను అనుకోవట్లేదు. ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ, యూ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ అదే చెప్తున్నా కదా, 17th నవంబర్ షూట్ స్టార్ట్ అయింది, 6th మార్చ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ 6th మార్చ్ అవ్వడానికి కూడా మేమే డిలే, కొంచెం వెనక్కి పుష్ చేసాం, లేకపోతే ఫిబ్రవరిలో అయిపోతుండేనేమో. సో ద స్టోరీ విల్ ఆబ్వియస్లీ థ్రిల్ యూ. చాలా బాగుంటుంది, చాలా వచ్చే సినిమా. ఒక లక్ష్మి సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమా ఇది. సో చాలా చాలా బాగుంటుంది, మీరందరూ థియేటర్కి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మా నుంచి లాంచ్ అవుతున్న 9th డెబ్యూ డైరెక్టర్ శ్రీ వరలక్ష్మి శరత్ కుమార్. సో డోంట్ ఫీల్ బ్యాడ్ వరు, ఆల్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్ బిగ్గర్ పొజిషన్స్. మీరు ఇంకా యాక్టర్గా బిజీ కాకుండా డైరెక్టర్గా ఇంకెక్కువ బిజీ అవుతారని కోరుకుంటూ, మాకే ఇంకో 2-3 సినిమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్.